వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. కొత్త మద్యం పాలసీకి ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఓపెన్ ఉంది. అక్రమ మద్యం విధానానికి చెక్ పెట్టేలా కొత్త పాలసీ ఉండనుందని ప్రభుత్వం చెబుతోంది. జే బ్రాండ్స్కు బై బై చెప్తూ క్వాలిటీ బ్రాండ్స్కు జై జై కొడుతూ కొత్త పాలసీ ఉంటుందని అంటోంది. జగన్ హయాంలో 19,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం తమ పాలసీనే బెస్ట్ అని వాదిస్తోంది. లిక్కర్ కిక్ ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది. మద్యం పాలసీకి ఇప్పటికే ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పచ్చజెండా ఊపారు, కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరి కాసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య, లేదంటే ప్రభుత్వం వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య నడిచిన ఇష్యూస్లో మేజర్ ఇష్యూ ఈ లిక్కర్ ఇష్యూ అనేది. అంటే జే బ్రాండ్లు తెచ్చారు, జే బ్రాండ్లతో దోచేయడానికి సిద్ధమయ్యారు, ప్రజల ప్రాణాలు పోయాయి, చీప్ లిక్కర్తో ప్రజల ఆరోగ్యాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఇలాంటి చాలా అంశాలు తెర ముందుకు వచ్చాయి. అలాగే ఈ కార్పొరేషన్ పేరుతో దాదాపు 13,000 కోట్ల అప్పు తెచ్చారు. ఆ అప్పుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారన్న ఇంకో ఆరోపణ. వీటన్నిటికీ చెక్ పెడుతూ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఇప్పుడు సిద్ధం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ఒక ప్రకటన చేశారు. అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ విధి విధానాలు ఎలా ఉన్నాయనేది సమగ్రంగా విశ్లేషించి ఈ కొత్త పాలసీని రూపొందించామనేది ప్రభుత్వం చెబుతున్న మాట. మీరేం చెప్తారు? ఇక జే బ్రాండ్లు ఉండవు అంటే జే బ్రాండ్లకు బై బై, సామాన్యుడికి జై జై అని ప్రభుత్వం ఉంటుంది. దానిపై మొదటి మీ కామెంట్ ఏంటి? వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చిన్న మీరు క్షమించాలి. ముందుగా విషయం ఏంటంటే, ఈ యొక్క కొత్త మద్యం పాలసీ అనేది ఉన్నదే, ఈ కొత్త మద్యం పాలసీ పేరుతోటి సరికొత్తగా ఏ విధంగా దోచుకోవాలి అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు తప్ప, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారో వాళ్ళు శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు సార్, మనకి 1,000కి పైగా షాపులను తగ్గించడం జరిగింది అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, మద్యపానాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరిగింది. మద్యపాన నియంత్రణ కోసం ఒక ప్రయత్నం అనేది మేము చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి విధానం ఎలా ఉందంటే, అది ఏదో ఆదాయ వనరుగా మారిపోయింది కాబట్టి ఏ ఒక్క సూపర్ 6 హామీలను అమలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధానాన్ని వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెంచుకోవడానికి, వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఒక వనరుగా వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ బ్రాండ్లు ఈ బ్రాండ్లు అని విమర్శించారో ఆ బ్రాండ్లన్నిటికీ లైసెన్సులు ఇచ్చినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారే. అదే బ్రాండ్ల పేర్లు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు, అదే బ్రాండ్లు మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. అంతే తప్ప వాళ్ళేమి కొత్తగా ఇస్తామని చెప్పడం లేదు. అయితే మద్యం రేట్లు తగ్గిస్తామనే మాట కూడా ఒట్టి మాటగానే తేలిపోయింది. మద్యం రేట్లు ఏమి తగ్గలేదు, పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. అంటే సరసమైన ధరలకు క్వాలిటీ మద్యం అందిస్తామని ప్రభుత్వం అనేది ఆరోగ్యం పాడైపోయింది. దానికి సంబంధించి మంత్రులు కొన్ని లెక్కలు కూడా చెప్పారు. సార్ నేను కాదంటలేదు, వాళ్ళు చెప్పేటటువంటి లెక్కలన్నీ తప్పుడు లెక్కలన్నీ అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలకు బాగా తెలుసండి. ఇక్కడ అసలు బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మద్యపానాన్ని నిషేధంలో నుంచి మద్యాన్ని ఏరులై పారించినటువంటి చరిత్ర ఎవరిదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిది. ఆయన వల్ల ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం పాలయ్యారంటే, కొన్ని మంగళసూత్రాలు తెగాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారకుడు బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి తప్పించాలని, అలవాటు నుంచి తప్పించాలని ప్రయత్నం చేశారే తప్ప దానిని ఒక ఆదాయ వనరుగా మరచుకోవాలని చెప్పేసి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. వీళ్ళు పదే చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందా ఇది చెప్పమానండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముందుగా. ఏదైతే కొంతమంది పెత్తందారులకు కొంతమంది గత ప్రభుత్వ పాలసీ కాంట్రాక్టర్లకు మాత్రమే ఆదాయం ఇచ్చేటటువంటి పరిస్థితి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య యొక్క ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయంగా మార్చింది నిజమా కాదా ఒకటి చెప్పానండి. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఎక్కడా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న రెండో ప్రశ్న. శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నేత వారికి కూడా నమస్కారాలు. నమస్తే. దెయ్యాలు వేదాలు వల్లించడం ఇదే. ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఇచ్చారంట, సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయల నష్టం. ఎక్కడండి మద్య నిషేధం ఏంటి? 4 ఏళ్లలో స్టార్ హోటల్ కి పరిమితం చేసి దశల వారీగా మద్య నిషేధం చేస్తాను, కుటుంబాలు విచ్ఛిన్నమైన తాలిబొట్లు తెగిపోయినాయని చెప్పి నెత్తిని చేపెట్టి బొగ్గం రుద్ది బుద్ధులు గుద్దిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి ఈ రోజు పూర్తి స్థాయిలో తన వ్యక్తిగత ఆదాయంగా మలుచుకున్నాడు. ప్రభుత్వ ఆదాయం కాదు, ఇక్కడ అత్యుత్తపు మాట్లాడుతున్నారు. తన సొంత ఆదాయానికి నేరుగా వైట్ హౌస్ కి వెళ్ళిపోయిన ఈ డబ్బులంతా ఏదేంటి మదిరెడ్డి గారు నేరుగా ఒక లారీ ఉండండి సార్, లారీలు వస్తున్నాయి. నేను అడ్డుపడితే మళ్ళీ మీరు మాట్లాడడం సమంజసం కాదు. ఒక లారీ బిల్లుతో వస్తుంది, 10 లారీ వితౌట్ బిల్స్ వస్తుంది. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ ఉండదు, ఐఎంఎఫ్ రేట్ సంబంధించి ఉండవు. నేను ఒకటి చెప్తాను, మీకు మద్య నిషేధం పైన చిత్తశుద్ధి లేదు. మేము ప్రభుత్వ ఆదాయంగా మార్చుకున్నాం, చంద్రబాబు నాయుడు ఆదాయం వనరుగా కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్లు చాలా చీప్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది. సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం చేసి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయింది. ఇవన్నీ కూడా వస్తాయి, లెక్కల పాలసీలు అన్ని వస్తాయి. ఎందుకంటే 3,396 షాపులు ఉన్నాయి. దీన్ని పూర్తిగా ప్రభుత్వం టెండర్ల ద్వారా ఇస్తున్నారు. అలాగే 10% కలుగీత కార్మికులకు ఇస్తున్నారు. మీకు ఇంతకుముందు మాదిరెడ్డి గారు చెప్తూ రేట్లు పెంచేశారు, భయంకరంగా నాణ్యమైన తగ్గలేదని చెప్పి చెప్పుకొచ్చారు కదా. మేము లైసెన్స్ ఇచ్చిండొచ్చు, జే బ్రాండ్లకి ఇలా నాణ్యమైన లెక్క జమీన్ ఇచ్చున్నారు. కానీ మీరు జే బ్రాండ్లు, బుమ్ము, మెడల్ అదే ప్రెసిడెంట్ మెడల్, వైట్ హౌస్ ఇలాంటి పిచ్చి పిచ్చి మందులు జనాలు ఆరోగ్యం లేక ఇబ్బంది పడ్డారు. చివరికి వాడు చనిపోయే పరిస్థితికి కిడ్నీ జబ్బులకు వచ్చే సమస్యలు వచ్చాయి. వాటన్ని కూడా మళ్ళా మేము నాణ్యమైన మద్యాన్ని సమకరించి ఇప్పుడు చెప్తాను చూడండి రేట్లు. వాళ్ళు చెప్పిన రేట్ల కన్నా గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా 70 నుంచి 80 రూపాయలు కోట్ల మంది మీద తగ్గుతాది. పుల్లు మీద 150-150 రూపాయలు తగ్గుతా ఉంది. తెలంగాణ, కర్ణాటక, చెన్నై రాష్ట్రాల కన్నా గోవా మద్యం రేట్లకు ఈక్వల్ గా, అంటే దాదాపు 30 నుండి 25% మద్యం రేటు తగ్గించేస్తుంది. తగ్గించేసి పూర్తి స్థాయిలో సామాన్యుడికి నాణ్యమైన బ్రాండెడ్, భారతదేశంలో బ్రాండెడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మ్యాన్సన్ హౌస్, అలాగే బిగ్ ఫైబర్స్ కానీ, కింగ్ ఫిషర్స్ కానీ, అలాగే కొన్ని రకాల పేర్లు నాకు అవసరం పట్టలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఆ బ్రాండ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మాట్లాడడం జరిగింది, ఆ ఫ్యాక్టరీలతో మాట్లాడడం జరిగింది. మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తూ ఉన్న షాపుల్లో పూర్తిగా టెండర్ పద్ధతిలో లాటరీ సిస్టమ్ లో ఈ రోజు ఆగస్టు 5-6 తారీఖుల కల్లా మీకు, అక్టోబర్ 5-6 తారీఖుల కల్లా మీకు మొత్తం అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కొల్లు రవీంద్ర గారు, అలాగే సత్యకుమార్ గారు కానీ, మనోహర్ గారు కానీ నిన్న క్యాబినెట్ సబ్మిట్ కమిటీలో ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రపోజల్ ఈ రోజు ఫుల్ పెంచుడు క్యాబినెట్ ఆమోదించబోతా ఉంది. రేపు నెల 5-6 తారీఖుల్లో అమలులోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరిగిన మిస్టేక్ ని తప్పుదారి మళ్లిస్తూ గత ప్రభుత్వం చేసిన రంగునీళ్లు, లేక స్పిరిట్ కలిపేసి అమ్మేసి బిల్లులు లేకుండా, ఐఎంఎఫ్ నుంచి రాకుండా పూర్తిగా డిజిటలైజేషన్ మానేసి క్యాష్ తీసుకొని పూర్తి 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం విషయాన్ని శ్వేతపత్రాల్లో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తి పారిపోయిన విషయం మీరు చూశారు, పేపర్లో కూడా వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి అంతో ఇంతో ఇబ్బంది కలిగితే వాళ్ళు ఏదో అలవాటు పడిన మద్యానికి అలవాటు పడిన వాళ్ళని దాన్ని సొమ్ము చేసుకుని ఏమన్నారంటే రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గిపోతుందంట. మరి మద్యం రేట్లు పెంచారు కదా, ఆదాయం పెరిగింది కదా, ప్రభుత్వానికి ఎందుకు ఆదాయం తగ్గిపోయింది నాకు అర్థం కాలేదు. ఈ డబ్బులు ఏ జబ్బుల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగాయి సార్. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా మేము మద్య నిషేధం చెప్తామని చెప్పలేదు, ప్రజలకి సరసమైన ధరలకి మంచి మద్యం ఇస్తామని చెప్పారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, ఇదే డిబేట్ లో శ్రీనివాస్ చౌదరి గారు చాలా కీలకమైన ప్రకటన చేశారు. నిజంగా మద్య ప్రియులకి ఇది కొంత ఊరటిచ్చే ప్రకటన కూడా. ఎందుకంటే గోవా తరహాలో రేట్లు ఉండబోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు గోవా, పాండిచ్చేరి ఇలాంటి ప్రాంతాల్లో కంపారిటివ్లీ ఆల్కహాల్ రేట్స్ తక్కువ కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు
దొంగదారిని తెచ్చుకునే వాతావరణం కూడా ఉంటుంది. అదే తరహా రేట్లకి క్వాలిటీ మద్యాన్ని అందించబోతున్నాము, వెయిట్ అండ్ సీ అంటున్నారు. ఇక్కడ ఏమండి, కరోనా టైంలో ఉన్నటువంటి అసాధారణ పరిస్థితులను ఇక్కడ ప్రస్తావించడం చాలా అన్యాయం. ఏదైతే వాళ్ళు ప్రభుత్వం చెయ్యదు లిక్కర్ వ్యాపారం అంటున్నారో, ప్రభుత్వం చేయకుండా ఎవరు చేస్తున్నారు చెప్పనండి. ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేట్ వాళ్ళని ఇప్పుడు ఆహ్వానిస్తోంది. ప్రైవేట్ వాళ్ళని ఎవరిని ఆహ్వానిస్తుంది? ఏ విధంగా ఆహ్వానిస్తుంది? పాత విధానంతో ఆహ్వానిస్తుంది. పాత విధానం అంటే ఏంటి? ఇటు ప్రభుత్వానికి ఆదాయం కావాలి, ఓకే, ఇటు అదే విధంగా ఆ కాంట్రాక్టర్లకే ఆదాయం కావాలి. అంటే దాని అర్థం ఏంటి? వినియోగదారుడు సాయంత్రం పూట కాస్త ఒక క్వార్టర్ ముందు వేసుకొని సేద తీరేటటువంటి సాధారణ కార్మికుడికి భారం అవుతుందా కాదా? ఇది నా సూటి ప్రశ్న. వాళ్ళేదో చెప్పడం కాదు, కబుర్లు దోచిపెట్టేటటువంటి విధానం లేకుండా మామూలుగా దుకాణాలను నోటిఫై ప్రజలకు నేరుగా ఇదే కదా ప్రొసీజరు. డిజిటల్ పేమెంట్స్ ని ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పానండి. డిజిటల్ పేమెంట్స్ మాత్రమే ఉండాలనేటటువంటి షరతు ఎందుకు లేదో చెప్పానండి. క్యాష్ తో మాత్రమే ఎందుకు మందిస్తున్నారు చెప్పానండి. చాలా రాష్ట్రం మొత్తం కూడా షాపులు చూసుకోండి, శ్రీనివాసరెడ్డి గారు డిజిటల్ పేమెంట్ కాదు, డైరెక్ట్ గా డబ్బులు పని చేయట్లేదు, సిస్టమ్ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చెప్తున్నారు. లెక్కలు ఇచ్చారు కదా మీ హయాంలో. అన్ని షాపుల్లో, తిరుపతిలో, అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. మీరు కెమెరా పంపించి చూపించుకోవచ్చు, మేము భయపడము. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ కూడా ఇదంతా డొల్ల మాట అండి. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ జరగటం లేదు, మాత్రమే రావాలంటున్నారు. క్యాష్ లేకుండా బాటిల్ ఇవ్వటం లేదు. క్యాష్ లేకుండా బాటిల్ ఇచ్చినటువంటి అంటే ఒక వైన్ షాప్ చూపించమనండి. ఊరికే ఒట్టి మాటలు చెప్పడం కాదు. ఏ గ్రామంలో కన్నా మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామంలోకి వెళ్దాం. ఇదిగా ఉంది, అది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ క్యాష్ అంతా సాయంత్రానికి కుంభకోణాలకు తరలేపి మద్యం ద్వారా సాధారణ వ్యక్తిని నేరుగా రక్తాన్ని తాగేసుకుంటే తాగేశారు. మీరు మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. మేము అలా చేయదలుచుకోలే. డిజిటల్ పేమెంట్ జరుగుతుంది, బిల్లింగ్ పేమెంట్ జరుగుతుంది. దయచేసి సతీష్ గారు వీలైతే మీ 10 టీవీ కెమెరాని ప్రతి వైన్ షాప్ పంపించండి. నేను సవాల్ చేస్తున్నా, 2 నూతన మద్యం పాలసీలో ఖచ్చితంగా గోవా తరహా మద్యం, నాణ్యమైన మద్యాన్ని, బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరలకి ఓటర్కి 70 నుంచి 50 రూపాయలు తగ్గి గోవా తరహా రేట్లు కూడా గోవా తరహా రేట్లు. మద్యం అంటే నాకు ఆ మద్యం పై తెలియదు, తక్కువ అనుకోతండి. కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో అక్కడున్న రేట్లకు తక్కువ, ఇంచుమించుగా 5-6 రూపాయలు తక్కువ మించి తగ్గించే అమ్మాలని చెప్పి ప్రయత్నం చేసాం. దీనివల్ల 2 విషయాలు కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాయి. నేనే పెడుతున్నాం మీ ముందర. పక్క రాష్ట్రంతో పోటీ పడాల్సి వస్తుంది. అక్కడ నుంచి గతంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకి, కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చేటివి ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు పోయి కర్ణాటక పోయే అవకాశం ఉంది, తక్కువ రేట్లు కాబట్టి. దాన్ని కూడా ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి ఇక్కడ సరిహద్దుల ద్వారా పెద్ద ఎత్తున సిండికేట్ పెడుతున్నారు. అక్కడ రాష్ట్రాలకు మేము లెటర్ జరిగింది. ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటక రేపు నెల నుంచి బందోబస్తు పెంచమని మేమే చెప్పాం. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాకూడదు కాబట్టి. సో మేము గతంలో కర్ణాటక నుంచో తెలంగాణ నుంచి తెచ్చుకొని ఎక్కువ రేట్లకి అమ్ముకొని ఇక్కడున్న మద్యాన్ని తాగలేక, ఇది మందో పురుగుల మందో ఏమో అర్థం కాక జనాలు మత్తెక్కలేక తాగి చివరికి ఆరోగ్య సమస్యలు పాలై ఈ రోజు డీహైడ్రేషన్ లో కిడ్నీ ఇబ్బందులు పడి వస్తుపడుతున్నారు. ఆ ఇబ్బంది రాకూడదు కాబట్టి ఖచ్చితంగా మద్యం పాలసీ పైన సరసమైన ధరలకే మంచి క్వాలిటీ మద్యం ఇవ్వడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేబినెట్ లో చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం. రెండో విషయం కూడా ఏంటంటే, మీరు మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ ద్వారా వచ్చే అన్ని షాపుల్లోనూ బిల్లింగ్ డిజిటల్ పేమెంట్ జరుగుతుంది సార్. అన్యాయంగా అక్రమంగా జరగదు. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం తెచ్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 25,000 కోట్ల రూపాయలు మద్యం కార్పొరేషన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఆ డబ్బులు ఇంకా కట్లా. అది బాధ మా మీద ఉంది కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు బాపులు ప్రభుత్వం మీద పడతాయి కాబట్టి ముందు సిగ్గు తెచ్చుకుని అప్పులు చేంజ్ చేసో తెలియదు చెప్పలేక వెళ్ళిపోయారు కాబట్టి అది కూడా తెచ్చుకొని మద్యం పాలసీ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సాధ్యమంత కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. డీహైడ్రేషన్ కూడా పెంచుతామని చెప్పారు. ఇప్పుడు డీహైడ్రేషన్ డబుల్ చేస్తామన్నారు. ఇంతకుముందు ప్రెస్ మీట్ కూడా చెప్పినట్టున్నారు.
అప్పుడు ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా మద్యం పాలసీ పెడతాం సార్. దీనిపైన ఎవరైనా ఎక్కడ సవాల్ చేయొచ్చు, నేను రెడీ సార్. సత్యశేష్ గారు. రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ విషయం పైన మీరు చేస్తున్న ఆరోపణలపై దేనికైనా నేను సిద్ధం అని శ్రీనివాస్ చౌదరి గారు సవాల్ విసురుతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది నిన్న నలుగురు మంత్రుల బృందం మద్యం పాలసీ పైన ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల బృందం చేసిన కొన్ని వ్యాఖ్యలు మీ నోటీసులోకి తీసుకొస్తున్నాను. ప్రధానంగా హెల్త్ కి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని వివరాలు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, గత ప్రభుత్వ హయాంలో చీఫ్ లిక్కర్ వల్ల 100 మంది చనిపోయారు, కిడ్నీ వ్యాధులు 56% పెరిగాయి, మానసిక వ్యాధిగ్రస్తులు 74% పెరిగారు. స్టడీ చేయడానికి వెళ్ళారు వీళ్ళు. దీనిపై ఏ విధంగా ఎక్కువ ఆదాయాన్ని తీసుకురావచ్చు అనే దాని మీద వీళ్ళు వెళ్ళారు. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం గురించి లేకుండా చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ పాలసీ కాదు. ఫస్ట్ సతీష్ గారు క్వశ్చన్ వేశారు, అవి ఏమనంటే మీకు అర్థం అవుతుంది. డిహైడ్రేషన్ లేకుండా ఎంత పర్సెంట్ దెబ్బతిన్నారు చెప్తారు. లిక్కర్ తాగడం వల్ల కిడ్నీ వ్యాధులు 56% పెరిగాయి. ఇది ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చేసిన ప్రకటన. మానసిక వ్యాధిగ్రస్తులు 74% పెరిగారు, వందలాది మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాగే కల్తీ మద్యం వల్ల మరణాలతో సామాజిక పెన్షన్లు కూడా పెరిగాయి. మీ సామాజిక పెన్షన్లు పెంచాల్సి వచ్చిందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఒక ప్రకటన చేశారు. ఏమండి, సామాజిక పెన్షన్లు గతంలో కన్నా ఎక్కువ ఇస్తున్నారో తక్కువ ఇస్తున్నారండి? వీళ్ళ అబద్ధాలకి అంతం లేకుండా పోతా ఉందండి. ఇప్పటికి 3 లక్షలకు పైగా పెన్షన్లు తగ్గిపోయినాయి. 66 లక్షల పెన్షన్లు కాస్త 63 లక్షలకు చేరినాయి. ఇవన్నీ కూడా చేతగానితనంతో ఏదైతే ప్రజలను డైవర్ట్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి, ఏదైతే రైతు భరోసా ఇవ్వాలి, 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇవ్వనటువంటి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి అమ్మఒడి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సిలిండర్ నుంచి తప్పించుకోవడానికి 19 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకి 1500 చొప్పున ఇస్తామన్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి అమలుపై ఎన్ని నెరవేర్చుకోలేదన్న దానిపైన ఖచ్చితంగా అది డిబేటబుల్ ఒకరోజు మనం మాట్లాడదాం. మద్యం పాలసీ చాలా బెస్ట్ గానే ఉండబోతుంది మాది అని, అంటే నథింగ్ బట్ 2014-19 మధ్య అమలైన పాలసీనే మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి సార్, ఇప్పుడు మద్యం పాలసీ పైన ఓపెన్ చేయాలి ఎందుకు చెప్తున్నానంటే, నాకు సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో టెండర్ పద్ధతిలోనే లాటరీ సిస్టమ్ ప్రకారం మద్యం షాపులు కేటాయిస్తారు. ఇక్కడ సిండికేట్ లేదు. గతంలో జగన్మోహన్ గారు సిండికేట్ చేసి మొత్తం బెవరేజ్ కంపెనీల్ని, షాపుల్ని మొత్తం తన గుత్తాధిపత్యం పెట్టుకొని డిసిషన్ లేకుండా చేశాడు. అలా కాదు, ఇప్పుడు మీరైనా ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా సరే నో సిండికేట్, డైరెక్ట్ గా వెళ్ళి వేయొచ్చు. లాటరీ పద్ధతిలో ఆ షాపుల్లో కేటాయిస్తే ఇస్తాము, దాని తగ్గట్టుగా వాళ్ళు పేమెంట్ చేస్తారు. పూర్తి స్థాయిలో బిల్లింగ్ IMFL గోడౌన్ నుంచి బిల్లింగ్ తో విత్ లోడ్ తో వచ్చి దిగుతారు. డిజిటల్ పేమెంటే చేస్తాము, డీడీలే కట్టాలి, ప్రభుత్వం డీడీల ద్వారా చెల్లించాలి. అంతేగాని క్యాష్ తీసుకునేది, క్యాష్ ఇచ్చేది చాలా ట్రాన్స్పోర్ట్ లో జరుగుతుంది. ఒక డౌట్ ఏంటంటే గతంలో మీరు జే బ్రాండ్స్ అని కొన్ని బ్రాండ్లు అన్నారు, వాటి వల్ల ఆరోగ్యం పాడైపోయింది, క్వాలిటీ మధ్య అన్నారు. మేము వస్తే జే బ్రాండ్ అమ్మకాలు జరగమన్నారు. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా లిక్కర్ షాపుల్లో గతంలో మీరు ప్రస్తావించిన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. మరి వాటికి పూర్తిగా చెక్ పెడతారా, లేదంటే ఇంకా సరుకు ఉంది కాబట్టి దాన్ని ఇంకా అమ్మేయాలని డిసైడ్ అయ్యారా? సార్, ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు స్టాక్ కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారో రేపు 5వ తేదీకి నూతన పద్ధతి పాలసీ రోజుకి వాళ్ళది ఏ పాటలో ఇసిరి పడేస్తాం, రోడ్లో మమ్మాటమే లేదు. వాళ్ళ సరుకు డేట్ అయిపోతుంది, వాళ్ళ షాపులు క్లోజ్ చేసుకోవాలి. కొత్త వ్యక్తి ఎవరు వస్తారో అది కొత్త పాలసీ ప్రకారం నడుపుతాం. వాళ్ళు ఏదో స్టాక్ తెచ్చుకున్నారు, వాళ్ళు కడుపు కొట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఉన్నంతలో అమ్ముకుని పోవాలి. ఇప్పుడైతే స్టాక్ లేదు సార్, అందరు తీసేసాం. ఉన్న స్టాక్ వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు ఏదో క్యాష్ చేసుకోవడానికి. టైం కూడా అడిగారు ప్రభుత్వం, ఎందుకంటే సార్ తప్పు షాప్ లో కొనుక్కున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతే మేము లైసెన్స్ బిల్ కట్టేసామని చెప్పాం. కానీ 5 రోజులు 2 రోజులు ఎగ్జామ్ చేశారు. తప్పు సార్, కానీ మేము చేసి కూడా తప్పే. మళ్ళీ చెప్తున్నా,
అవసరం అనుకుంటే ప్రజల ఆరోగ్యం కోసం దీన్ని మోసం సీజ్ చేసి పక్కన పడేసి వేరే తెచ్చుండాలి. ఎందుకో కొన్ని కారణాలు అయితే ఈ రోజు వరకు ఆగాం. రేపు 5 కొత్త పాలసీ వచ్చేస్తుంది కాబట్టి టెండర్లు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా మీరు మద్యం ప్రియులు ఎవరు కూడా భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ధైర్యంగా తక్కువ రేట్లకి నాణ్యమైన మద్యం తీసుకోవచ్చు. ఎక్కడ కూడా మీరు బిల్లు లేకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా చేయొద్దండి. బిల్లులు తీసుకోండి, డిజిటల్ పేమెంట్ ఇవ్వండి. మీద రిక్వెస్ట్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. కొత్త మద్యం పాలసీకి అంతా రంగం సిద్ధమైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కేబినెట్ లో దానిపై చర్చ జరుగుతుంది. మరో అరగంటలో మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసి సంబంధించిన ప్రకటన అధికారికంగా రాబోతుంది. మిగతా రాష్ట్రాలతో అంటే సౌత్ లో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ధరకే మద్యం అందించబోతున్నాం, ఇంకా డిజిటల్ పేమెంట్లు కూడా ఉండబోతున్నాయి, క్వాలిటీ మద్యం అందించబోతున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. మామూలుగా ఇప్పుడు గోవా కానీ పాండిచ్చేరి లాంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకి లభిస్తుంది క్వాలిటీ మద్యం అని చాలామంది తెచ్చుకునే వాతావరణం ఉంది. కాబట్టి బట్ టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటన చూస్తుంటే ఆ పని అవసరం లేదు, ఆ ఇబ్బంది అవసరం లేదు, గోవా రేట్లకే క్వాలిటీ మద్యాన్ని మేము అందించబోతున్నామని చెప్తున్నారు. నిన్న మంత్రుల ప్రకటన కూడా కొంత అర్థం వచ్చేలా ఉంది. కాబట్టి చూద్దాం మరి మద్యం పాలసీ వల్ల నిజంగా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఉండబోతుందా, క్వాలిటీ మద్యం అందబోతుందా, గతంలో ప్రస్తావించిన జే బ్రాండ్లు ఇక కనిపించవా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.